గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ వీడియోలో డ్రైన్ మోటార్, ఇన్వర్టర్ మోడల్లో డ్రైన్ మోటార్ గురించి మనం తెలుసుకుందామండి. ఈ డ్రైన్ మోటార్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. డీసీ ఇన్వర్టర్ అనేపాటికి డీసీ మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇది ఇన్వర్టర్ అనేపాటికి డీసీ, నాన్ ఇన్వర్టర్ ఏసీ. అది దీన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. డీసీ డ్రైన్ మోటార్. డీసీ డ్రైన్ మోటార్ మనం చెక్ చేయాలంటే డీసీ వోల్టేజ్లోనే చెక్ చేసుకోవాలి. డీసీ డ్రైన్ మోటార్ను మనం చెక్ చేయడానికి డీసీ వోల్టేజ్లో మాత్రమే చెక్ చేసుకోవాలండి. ప్రతి ఒక్కరికి పదే పదే చెప్తున్నా, ఎప్పుడూ కూడా సొంత ప్రయోగాలు చేయొద్దండి. ఎందుకు అంటే ఈ యూట్యూబ్ వీడియోలో నేను చాలా అబ్జర్వ్ చేశాను. అంటే సమాచారం సరిగ్గా లేదు. కరెక్ట్ సమాచారం మీకు 90% ఈ వీడియోలో ఎక్కడా కూడా దొరకట్లేదు. ఒకవేళ ఈ వీడియోలోది ఓన్లీ జస్ట్ నాలెడ్జ్ కోసమే అనేది నిజం. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేను ఈ వీడియో చేయడానికి కారణం నేను పడిన కష్టాలు మీరెవ్వరూ, నా టెక్నీషియన్స్, నా సోదరులు, ఫ్రెండ్స్, నా కొలీగ్స్ అందరూ కూడా నేను పడిన బాధలు పడకూడదని, మీరు డబ్బులు లేక లేకపోతే మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోలేకపోవడం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ వాషింగ్ మిషన్ ట్రైనింగ్స్ ఎక్కడా లేకపోవడం. ఎందుకంటే ఈ లేక బెంగళూరు, చెన్నై, అసలు తమిళియన్స్ అంటే వాళ్ళకి తెలుగు పెద్దగా రాకపోయినా సరే నన్ను రిక్వెస్ట్ చేసి బతిమలాడి, ఏమంటే మీకు అర్థం కాదని చెప్పిన, నాకు తమిళ్ రాదు, వాళ్ళకేమో తెలుగు రాదు, కానీ వాళ్ళు కూడా మేము అర్థం చేసుకుంటామండి, మీరు చెప్పేది మాకు అర్థమవుద్దని చెప్పి వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారంటే వాషింగ్ మిషన్ ట్రైనింగ్స్ దాదాపు ఎక్కడా కూడా లేవు. అందుకని మీకు కనీసం మీరు ట్రైనింగ్ తీసుకోకపోయినా వాళ్ళకి కొద్దిగా ఉపయోగపడుతుందని చెప్పి, ఎందుకంటే ఈ ఈ రేట్లు అంటే అమౌంట్, హాస్టల్ ఫీజులు ఇవన్నీ కట్టుకోలేని వాళ్ళు ఉంటారు కాబట్టి కొంతవరకు అన్న నాలెడ్జ్ ద్వారా ఉపయోగపడుతుందని ఈ వీడియోలు చేస్తున్నాను. అందుకే నేను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, లేకపోతే కామెంట్లు పెట్టండి. మీ కామెంట్లు కూడా నేను చూడను, మీరు పెట్టడం కూడా వేస్ట్ అనే నేను చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు అంత సమయం ఉంది ఈ వీడియోలు చేయటానికి, మీకు అందించడానికే ఇప్పుడు వరకు సరిగ్గా అందించలేకపోయారు. నా యూట్యూబ్ ఛానల్ చూసే ఉంటారు, 3 సంవత్సరాల క్రితం మొదలుపెట్టారు. దాన్ని అసలు మొదలు పెడదాం అనుకుని 7-8 ఏళ్ల క్రితం అనుకున్నా, 10 ఏళ్ల క్రితం కూడా అనుకున్నా. కానీ సమయం లేక నేను స్టార్ట్ చేయలేకపోయా. కొన్నాళ్ళకి స్టార్ట్ చేసిన ఏదో అరకొర. అంటే ఉదయం నేను 4:30 గంటలకు లెగుస్తా, ఇంట్లో స్నానం, మొహం, బ్రష్ చేసుకోవడం ఇవన్నీ చేసుకుని నేను 8 గంటలకు ఇన్స్టిట్యూట్కి వచ్చేస్తాను. ఈ ఇన్స్టిట్యూట్లో 8 నుంచి ఏదో కోర్సులు ఉంటానే ఉంటాయి. అది రాత్రి వరకు ఉంటాయి. మధ్యలో ఏదో గ్యాప్ వస్తే తప్ప, మధ్యలో ఏదో ఓ పావుగంట బ్రేక్ వచ్చినా మళ్ళీ ఆ స్టూడెంట్లు ఆ బ్రేక్లో కూడా నన్ను వదిలిపెట్టరు. ఏవో డౌట్స్ అడుగుతూనే ఉంటారు ఆ బ్రేక్ టైంలో కూడా. ఇలా రాత్రి వరకు కొనసాగుతూ ఉంటాయి. ఈ సమయంలో, ఇలా సాగే టైంలో మీకు వీడియోలు అందించలేక నేను ఎంతో తపన పడి అందిద్దామని కొంతవరకు అన్నా. ఎందుకంటే నేను ఈ వర్క్ నేర్చుకుంటానికి ఎంతో మంది గురువుల దగ్గరికి వెళ్ళి ఎన్నో బాధలు పడి చివరాఖరికి వాళ్ళ ఇంట్లో కూరగాయలు కూడా తెచ్చేవాడిని. కూరగాయలు, సరుకులు ఇలా చదువుకుని, మళ్ళీ చదువుకోకుండా కాదు, నేను ఇంజనీరింగ్ చదివి కూడా ఇలా చాలా, అంటే ఆ వర్క్ పట్ల ఉన్న ఇంట్రెస్ట్ అలాంటిది అనమాట. ఆ ఇంట్రెస్ట్తో నేను ఎన్నో కష్టాలు పడ్డా, మీరు పడకూడదని చెప్పి ఈ ఎలాగైనా వీడియోలు అందిద్దామంటే కొన్నాళ్ళకి వీళ్ళు ఎలాగో ఈ బయట వాళ్ళకు కూడా ఈ ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాక సంతోషించారు కొంతవరకు. ఈ వీడియోలు అందించడానికి సమయం లేక ఏదో టైంలో వీడియో చేయడం, దాన్ని మళ్ళీ ఎప్పుడు. అందుకే నేను పెద్దగా ఓ ఎడిటింగ్లు అలాంటివి ఏం చేయను. వీడియో చేస్తే దాన్ని ఒక 5 మినిట్స్లో పోస్ట్ చేసేస్తాను. ఎందుకంటే వీడియో ఉదయం ఎప్పుడన్నా ఖాళీ టైంలో చేసి దాన్ని ఏదో సమయంలో ఒక 5 నిమిషాల్లో పోస్ట్ చేసేయడం జరుగుతుంది. దాని పెద్దగా డెకరేషన్లో ఎడిటింగ్లు ఏం చేయను. ఎందుకంటే ఈ ఎడిటింగ్లు ఇవన్నీ సబ్స్క్రైబర్లు ఏ కావాలి వాటి కోసం, వీటి కోసం. ఒకవేళ
ఏదైనా కానీ మీరు ఈ సబ్స్క్రైబులు చేసి వాటి నుంచి ఏదైనా డబ్బులు వచ్చినా మా స్టూడెంట్స్ కోసమే ఆ డబ్బుల్ని వినియోగిస్తాను. ఎందుకంటే నా శాలరీలోంచి నేను మంత్లీ 2000 రూపాయలు నా స్టూడెంట్స్కి ఖర్చు పెట్టేస్తూ ఉంటాను. ఎందుకంటే మాకు ఒక చిన్న కిడ్నీ బ్యాంక్ లాంటిది ఒకటి పెట్టుకుని దాంట్లో ఈ పిల్లలకి కొంతవరకు ఏదో రూపంగా వాళ్ళకి ఏదో ఒకటి ఒక మాడ్యూల్ లాంటివి చేసి ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎదుటి వాళ్ళు సహాయం చెయ్యాలి అని ఎప్పుడు అనుకోవాలండి. ఆడి దొనపోతలా ఉన్నాడు, ఆ కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, ఆడి కర్మ అది. అంతేగాని మీరు ఆయన అవమానించొద్దు. వేస్తే ఒక 10 రూపాయలు వేయండి, లేకపోతే వదిలేసేయండి. అది ఎవరికైనా సరే మనం ఉపకారికి ఉపకారం విపరీతం వివరింపంగా అని మనం ఎప్పుడు కూడా సహాయపడితే మనకి ఏదో రూపంగా మళ్ళీ తిరిగి సహాయం అందుద్దండి. దానికి దేవుడు ఉన్నాడా దేవుడు లేడా ఇవన్నీ మనకు అనవసరం. మనం మనుషులు మనం తోటి వారికి సాయం చేయాలి, అది తిరిగి మనం సహాయపడద్దు, అంతే. సింపుల్ అనమాట. అలాగే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, తప్పు చేసి గబుక్కుని సప్లైలు రాంగ్ ఇచ్చేసి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఎందుకంటే డీసీ డ్రైన్ మోటార్ ఇది. గబుక్కుని ఒక తప్పు జరిగినా మోటార్ కాలిపోయింది, లేకపోతే ఆ కరెంటు షాకులు కొట్టడం, ఫీజులు కొట్టేయడం ఇలాంటివి జరుగుతాయి. మనం జాగ్రత్తగా, అందుకనే ఎప్పుడైనా సరే ట్రైనింగ్ తీసుకోవాలండి. ఎందుకంటే మీకు ఇంకో విషయం కూడా చెప్తా. మీకు ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడానికి డబ్బులు కాస్త ఇబ్బందిగా ఉంది అనుకుంటే, నా స్టూడెంట్ ఒక ఆయన ఈ నందిగామలో పెట్టాడు, గోపి గారు అని. ఆయన కాస్త తక్కువకి నేర్పుతూ ఉంటాడు. ఆయన దగ్గర అయినా మీరు కన్సల్ట్ చేయండి. ఒకవేళ ఆయన నెంబర్ కావాలన్నా నన్ను అడగండి, నేను ఇస్తాను. ఎందుకంటే ఎవరి దగ్గర ఒకరి దగ్గర నేర్చుకోవాలి. ఆయన ఏంటంటే కాస్త నేర్పుతాడు, కాస్త శుభ్రంగానే నేర్పుతాడు. ఎందుకంటే నా స్టూడెంట్ కదా, నా స్టూడెంట్ కనీసం నా అంత నేర్పకపోయినా నాలో సగమైనా నేర్పుతాడు. అందుకని ఎప్పుడైనా సరే దయచేసి వీడియోలు చేసి వర్కులు చేయొద్దండి. ఈ వీడియోలు ఏంటంటే నేర్చుకున్న తర్వాత మనం మర్చిపోతే ఇంకోసారి చూసుకోవడానికి అవగాహన కోసం, అంతే. అంతేగాని వీటితోనే రిపేర్లు చేద్దాం, ప్రయోగాలు చేద్దాం అని మొదలు పెట్టద్దు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే డీసీ డ్రైన్ మోటార్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది డీసీ వోల్టేజ్ మీద పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది డీసీ వోల్టేజ్ మీద పనిచేస్తుంది అనమాట. ఏసీ వోల్టేజ్ అనేది దీనికి అసలు ఇవ్వకూడదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది డీసీ డ్రైన్ మోటార్. ఇదిగోండి, ఇది డీసీ డ్రైన్ మోటార్. ఎందుకంటే మనకి ఇన్వర్టర్ మోడల్లో వచ్చే డీసీ డ్రైన్ మోటార్. జస్ట్ మనకి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకుంది, కలర్ మారింది కానీ సేమ్ మన ఏసీ డ్రైన్ మోటార్ ఏ సైజు ఉంటుందో అదే సైజు ఉంటుంది. సేమ్ అదే హోల్స్, మనకి హోల్స్ కూడా సేమ్ హోల్స్ ఉంటాయి. స్క్రూస్ కూడా 3 స్క్రూస్ ఉంటాయి. ఇక్కడ మార్పు ఏమొచ్చిందంటే ఈ జాక్ మార్పు వచ్చింది, చిన్న జాక్ వచ్చింది అనమాట. సేమ్ 3 పోల్ జాక్, ఏసీలో లావు జాక్ వస్తే దీనికి సన్న జాక్ వచ్చింది. దీనికి కూడా సేమ్ 3 స్టెప్పులు ఉంటాయి, 1 2. అంటే మనం మొత్తం ఇది 0 స్టెప్, ఇది 1, ఇది 2. అది మనం ఇప్పుడు 1 2 3 అనుకోకూడదండి. మనం ఫస్ట్ ఇది 0 అంటే 0 అంటే అసలు వర్క్ అవ్వందే 0 అనమాట. అంటే అది కదలకుండా పవర్ లేనప్పుడు ఉండేది 0 అనమాట. అది 0 తర్వాత ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, ఇలా సేమ్ మనకి దాంట్లో ఉన్నట్టుగానే ఫస్ట్ అంటే ఇది 0 స్టెప్ అనమాట. ఈ 0 స్టెప్లో మన సేమ్ మనకి నాన్ ఇన్వర్టర్లో లాగానే లెఫ్ట్ రైట్ రన్ అవుతుంది. తర్వాత ఫస్ట్ స్టెప్, ఈ ఫస్ట్ స్టెప్లో మనకి లెఫ్ట్ రైట్తో పాటు డ్రమ్ కూడా ఆపోజిట్గా పల్సరేటర్ ఓ సైడ్కి తిరిగితే డ్రమ్ ఇంకో సైడ్కి, ఇలా రివర్స్లో మనం ఫస్ట్ స్టెప్లో తిరుగుద్ది. 3వ స్టెప్లో డ్రైన్ ఓపెన్ అనమాట. డ్రైన్ ఓపెన్ అంటే వాటర్ డ్రైన్ అవుట్ అవుతుంది, అంటే వాటర్ బయటకు వెళ్ళిపోవడానికి ఈ 3వ స్టెప్లో మనకు ఉపయోగపడుతుంది అనమాట. వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది అనమాట ఈ 3వ స్టెప్లో. ఇక్కడ మనం దీనికి కూడా మనం రెసిస్టెన్స్ అనేది మనం చూడకూడదు. గుర్తుపెట్టుకోండి, దీనికి రెసిస్టెన్స్ అనేది మనం చూడకూడదు. ఎందుకంటే రెసిస్టెన్స్ చూస్తే మీకు అర్థం కాదు. దేనివల్ల అంటే ఇలా ఉందనుకోండి, మీకు ఊరికే రెసిస్టెన్స్ చెప్తా. ఇప్పుడు ఫస్ట్ పోల్ నుంచి ఈ సెకండ్ పోల్కి మనకి 1.8 నుంచి 3.4 వరకు రెసిస్టెన్స్ చూపించాలి.
ఈ పోల్కి మనకి ఒక 18 ohms 15 ohms నుంచి 28 ohms వరకు చూపించాలి. కానీ ఇలా చెప్పినప్పుడు మీకు అది కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి నేను మీకు బాగా సింపుల్గా చెప్తున్నా. ఈ రెసిస్టెన్స్లు మీరు చూడొద్దు, ఎందుకంటే మీకు గుర్తుండవు, కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని ఈ రెసిస్టెన్స్ చూడకుండా, ఒకవేళ ఈ రెసిస్టెన్స్ బాగానే వచ్చినా మనకు లోపల వీల్స్ అనేవి పోయినాయి అనుకోండి, పనిచేయదు ఏంటి. అందుకని మనం ఈ డీసీలో ఎప్పుడు వోల్టేజ్ మాత్రమే తీసుకుంటామండి. ఈ డీసీలో వోల్టేజ్ మాత్రమే తీసుకుంటాం. మనకి వోల్టేజ్ రావాలి. దీంట్లో వోల్టేజ్ ఇదిగోండి, మనకి ఊరికే చూడండి, ఇదిగో ఇలా డ్రైన్ మోటార్ ఉంది. సేమ్ మనం అప్పుడు చెప్పుకున్నాం కదా, డ్రైన్ మోటార్ ఏం చేస్తుంది, డ్రైన్ మోటార్ అనేది మనకి ఏం వర్క్ చేస్తుంది, ఈ ఉన్న స్టెప్లో ఈ 2 స్టెప్స్లో సేమ్ ఇలా మనకి ఇలా ఉంటుంది. కాబట్టి ఇది 3 స్టెప్లు అన్నమాట. అంటే ఇది 0, తర్వాత ఇది 1, ఇది 1 కంప్లీట్. ఇక్కడికి సెకండ్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్. ఇది డ్రైన్ మోటార్. దీంట్లో సేమ్ మనకి ఫస్ట్ మన నాన్ ఇన్వర్టర్లో లాగానే 0లో ఉన్నప్పుడు లెఫ్ట్ రైట్ తిరుగుద్ది. ఫస్ట్లో మనకు ఒక గేర్ వీల్ వదిలేస్తుంది, సెకండ్లో 2 గేర్ వీల్స్ వదిలేస్తాయి. సేమ్ అండి, దానికి ఎలా అయితే ఇది చేస్తుందో దీనికి కూడా యాజిటీస్ అలాగే పనిచేస్తుంది. కానీ ఈ డ్రైన్ మోటార్కి వోల్టేజ్లు మెయిన్ ప్రధానం అనమాట. వోల్టేజ్లు మనకు ప్రధానం అనుకుంటే ఇదిగోండి, ఇలా డ్రైన్ మోటార్ ఇలా ఉంది. ఇది డ్రైన్ మోటార్. ఈ డ్రైన్ మోటార్కి మొత్తం 3 వోల్టేజ్లు వస్తాయి. ఇది డ్రైన్ మోటార్. ఇక్కడ మనకు జాక్ వచ్చింది, ఇది జాక్. ఈ జాక్లో ఇలా 3 సప్లైలు అనేది ఉంటాయి అన్నమాట. ఈ జాక్లో మొత్తం 3 సప్లైలు ఉంటాయి. 3 సప్లైలు, ఇది 1 2 3, 1 2 3. ఈ 3 సప్లైలు మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఈ 3 సప్లైలు ఫస్ట్ తెలుసుకుని దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే పూర్తిగా మనకు అనేది అర్థమవుతుంది అనమాట. ఈ 3 సప్లైల్లో ఈ ఫస్ట్ సప్లై మనకి ప్లస్ అండి. ప్లస్ అంటే పాజిటివ్ సప్లై. తర్వాత మనకి ఇదిగోండి, ఇది 1 అని వేసాను. తర్వాత ఇక్కడ మనం 3 అనుకోవాలి, ఇది తర్వాత ఇది 2 అనుకోవాలి. ఇలా ఉంటుందండి, 1 2 3. దీంట్లో ఫస్ట్ది పాజిటివ్ సప్లై, ఈ రెండోది నెగిటివ్ సప్లై. ఈ మూడోది కూడా నెగిటివ్ సప్లై. ఇలా మొత్తం మనకి మూడు సప్లైలు వస్తాయి అన్నమాట. ఒకటి పాజిటివ్, ఇంకోటి నెగిటివ్, తర్వాత కూడా నెగిటివ్ సప్లై. ఇది కూడా నెగిటివ్ సప్లై వస్తుంది అన్నమాట. ఈ నెగిటివ్ సప్లై అనేది మొత్తం మనకి ఎంత అంటే, మనకు రావాల్సిన వోల్టేజ్ 11.5 వోల్ట్స్ నుంచి 11.5 వోల్ట్స్ నుండి 13.5 వోల్ట్స్ అనేది మనకి రావాలన్నమాట. ఈ వోల్టేజ్ మీద ఇది అనేది పనిచేస్తుంది. ఇది డీసీ 11.5 నుంచి డీసీ 13.5 వోల్టేజ్ వరకు. ఆ వోల్టేజ్ మాత్రమే మనకి దీనికి ఇన్పుట్ రావాలి. ఆ ఇన్పుట్ వస్తేనే మనకి ఈ డ్రైన్ మోటార్ అనేది వర్క్ చేస్తుంది. ఒకవేళ ఇన్పుట్ వచ్చాక మనకి డ్రైన్ మోటార్ వర్క్ చేయలేదు అంటే మనం దాన్ని విడిగా బయటికి తీసి మనం చెక్ చేసుకోవాలన్నమాట.
బయటికి తీసి మనం ఈ డీసీ వోల్టేజ్ మీద చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. డీసీ వోల్టేజ్ మాత్రమే ఇవ్వాలి. ఏసీ సప్లై ఇస్తే కనుక పేరుతుంది టాప్ మనీ, ప్లస్ డ్రైవ్ మోటార్ కాలిపోయింది, మన ఫీజులు కొట్టేస్తాయి, ప్రమాదం కూడా ఇబ్బంది వస్తుంది. అందుకని దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. దీనికి వచ్చేది డీసీ 11.5 నుంచి డీసీ 13.5 వోల్టేజ్ మీద ఇది డ్రైవ్ మోటార్ అనేది ఆపరేటింగ్ అవుద్ది. మీ టాప్ లోడ్లో దీని గురించి వర్కింగ్ కండిషన్ అంతా చెప్పాను. సేమ్ మనకి ఇన్వర్టర్ మోడ్లో కూడా అదే వర్క్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇది డీసీ మోటార్ వర్క్ చేసే విధానం. మనకు మిగతాదంతా 0, 1, సెకండ్ స్టెప్ అన్ని కామన్గానే వర్క్ అవుతాయి అనమాట. ఏమీ డిఫరెంట్ ఉండదు. ఈ డీసీ డ్రైవ్ మోటార్ పోతే మనకి డ్రైవ్ వాల్ అనేది ఓపెన్ అవ్వదు. డ్రైవ్ వాల్ ఓపెన్ అవ్వదు, ప్లస్ మనకి పల్సరేటర్ ఈ సిస్టమ్ అంటే మనకి ఇన్వర్టర్లో ఇది ఓపెన్ అవ్వకపోతే ఫస్ట్ స్టెప్ వేయకపోయినా సెకండ్ స్టెప్ అయిపోతే డ్రైవ్ వాల్ ఓపెన్ అవ్వదు. ఫస్ట్ స్టెప్ కూడా వేయలేదంటే మనకి ఆ వర్క్ అనేది వాష్ అనేది మనకి సరిగ్గా జరగదు అనమాట. ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.